ఒక పరిపాలన గురించి అసలు ఈవేళ కానీ మళ్ళీ మీరు దాని దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఎలాగంటే ఒక మనిషికి రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి గాయంతో ఉన్నాడు. గాయంతో ఉన్నవాడిని అయ్యో పాపం అని వాదార్చడం మానేసి ఆ పక్కన ఉన్నటువంటి రాయి తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం, పొడితే ఎలా ఉంటుందో మిమ్మల్ని అందరినీ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు ఆఖరు 2021 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ అంతే కదా, 21 డిసెంబర్ నుంచి ఈ 2 సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ అంత విసిగించాడు. 15 నెలలు అనుకుంటున్నాను నాకు తెలిసి. 22 డిసెంబర్ సారీ 22 డిసెంబర్ నుంచి కదా మీకు అందరికీ అంత ఘోష ఏం చేయాలంటే అది చేసింది లేదు, చచ్చింది లేదు. ఈ ఫోటోలు వాట్సాప్లు సోషల్ మీడియాలో ఉన్నాయి. కవిత్వాలు కథలు రాయగలిగినటువంటి పరిజ్ఞాన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసేటటువంటి అమోపతులతోటి మనందరినీ మానసిక క్షోభకి గురి చేశారు. కాకపోతే ఒక్కటి నేను చెప్పనా, ఒక్క నిజం నేను చెప్పనా, ఈవేళ నన్ను నా గురించి మీరు ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే ఇదంతా తెలియజెప్పింది ఆ పరిపాలన. నేను చెప్పాను, నేను మాట్లాడుతూ ఆయన 53 రోజులు జైలుకి వెళ్తే చంద్రబాబు నాయుడిని విమర్శించిన నోరు కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించిన నోరు కూడా చంద్రబాబు నాయుడిని పొగిడి ఆయన దైవత్వాన్ని ఏంటో బయటికి చూపించారు. అవునా కదా? అదే విధంగా ఎన్నాళ్ళలో ఈ డిసెంబర్ నుంచి నా కష్టం ఏంటో మీ అందరికీ తెలిసింది. నేను ఎంత ఇబ్బంది పడి నేను వదిలిపెట్టానని కూడా మీకు తెలిసింది. అయినా నాయకుడు బరువు పెడితే మోసుకొచ్చాను, అన్నీ చేశాను. అలాంటి వెకిలితనము, చిల్లరతనం, సంపద ఉండవచ్చు, అంతకంటే చాలా గొప్ప ధనవంతుడు నేను. ఇవాళ ఇన్ని మనసులు చేసిన ధనవంతుడు నేను. పిలిచి భోజనానికి రమ్మంటే ఆ పాపపు కూడు నాకు వద్దు అని ఆ ఊళ్ళో వాడు సైతం కూడా వెళ్ళనటువంటి దిక్కుమాల జీవితం వాడు. నేను చెప్తా ఉన్నాను కాదు, ఖచ్చితంగా అలాంటి వాడు ఉన్న చోట కనీసం మనం నిలబడం. అవునా కదా? మీకు ఒక్కడే చెప్పాను, మన నాయకుడు కూడా చెప్పాను, పెద్ద ఆయన కూడా చెప్పారు. ఏంటి సార్ ఇదని మీరు అందరూ ఇందాకేదో అంటున్నారు, సార్ మీరేం హామీ తీసుకున్నారని. మళ్ళీ ఒకసారి దుర్గేష్ గారు కూడా చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడుతుంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించి, సార్ మీరేం చెప్పడానికి వీళ్ళని చెప్పొద్దని సార్ కాదు మీకు విషయం తెలియాలన్నారు. నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ చెప్పదు సార్, నాకే బాధగా ఉంది. ఎన్నికల సమయంలో మిమ్మల్ని ఏదో మేము తెలియని వాళ్ళలాగా ఇన్ని సంవత్సరాల జీవితంలో ఓ ఫ్యాషన్ తోటి, ఒక చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యసనంతో నడిచిన వాళ్ళని ఇవాళ మిమ్మల్ని ఇలా చెప్పించుకోవడం మాకు అమర్యాదగా ఉంది సార్ అని చెప్పి నేను అంటే, ఆయన కాదు అని ఆయన చెప్తూనే నిన్ను రాజ్యసభకి మన శాసన మండలికి ఎమ్మెల్సీకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకునే బాధ్యత నాది అని ఆయన చెప్తే, సార్ నేను ఇవన్నీ కోరుకోవట్లేదు, నాకు కోరికలు అనేవే లేవు, ఇవన్నీ వద్దు సార్. శాసన మండలే కాదు ఎమ్మెల్సీనే కాదు, ఈవేళ ఇన్ఛార్జ్ కూడా మన ఆవిడ కొంతమంది అమ్మేసుకోవడానికి వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి కావాలి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చుకోమనండి సార్. అయినా కూడా నేను కానీ నా కార్యకర్తలు కానీ ఎన్నికలు అయిపోయే వరకు మీతో నడిచి మీ ఇది చేసి పార్టీని గెలిపించే బాధ్యత ఏంటో, సమాజం బాధ్యత ఏంటో అర్థమైందా? మనకి ఏ విధమైన పదవుల గురించి
గురించి ఇంకోటి గురించి ఏదైనా కావస్తే పదవి వచ్చి మనల్ని వరించాలి తప్ప పదవి కోసం మనం వెంపర్లాడేటటువంటి జీవితం మాత్రం నాది కాదు, నాకు వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాను. మీరందరూ ఆలోచించుకోండి. ఇవాళ కాకపోతే ఆయన కూడా అదే చెప్పారు, సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి అవాళ మేము వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాం, తర్వాత 3 సార్లు సర్పంచ్ గా చేశాను, మొత్తం ఎమ్మెల్యే అయినా సర్పంచ్ గా ఉండగానే ఏంటంటే చంద్రబాబు నాయుడు అడుగులు వేసి ఆయన కాపీ చేస్తూ ఆ ప్యాషన్ లో మనం నడిచాం కాబట్టి అట్లా అయ్యాం. అదే విధానంలో ఈవేళ మళ్ళీ మనం ప్రజల మధ్యన ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన దాన్ని ప్రజల కోసం ఉపయోగించాం, ఈ ప్రాంతం కోసం ఉపయోగించాం, ఈ ప్రాంతం కోసం ఎమ్మెల్యేగా ఉపయోగించడమే కాదు, నేను సర్పంచ్ గా చేస్తే కూడా నేను ఎక్కడ తిరిగినా ఏ మూల ఉన్నా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి ప్రజల కోసమే దాన్ని అంతటినీ ఉపయోగించాం. కాబట్టి వేళ 20 రోజుల తర్వాత కూడా మామూలుగా పక్క నియోజకవర్గాల్లో అయితే 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు మెల్లగా ఇదవుతున్నారు కొంతమంది. ఇక్కడ మా నాయకుడు మాట చెప్పే వరకు నేనేమి వెళ్ళొద్దానన్నా మిమ్మల్ని ఎవరైనా మీకేమైనా రాంగ్ సిగ్నల్స్ ఇచ్చానా? అయినా మీరు ఉన్నారనంటే ఇది ఒక కుటుంబంగా నేను ఇవాళ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరినీ. నాకు మతం లేదు, నాకు కులం లేదు, నాకు ధన పేద అనేటటువంటి విభేదం లేదు. ఎక్కడా కూడా ఎవరైనా సరే నా పార్టీ కొడుకు కింద ఉన్నా లేకపోతే నా వర్గంలో ఉన్నా వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా కోటీశ్వరుడైనా ఒకే విలువ ఇచ్చాను. ఒక పేదవాడికి ఏ భోజనం పెట్టాను, అక్కడ ఉన్నటువంటి ధనికుడికి అదే భోజనం పెట్టాను. అలాగే మీరందరూ తిన్న తర్వాత నేను తిన్నాను తప్ప నేను తినిపించుకుని అది మన దగ్గర ఉన్నటువంటి ఇది మన మధ్యన ఉన్నటువంటి బంధం. ఈ బంధంలో నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈవేళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సమాజంలో. ఈ సమాజంలో ఇబ్బందుల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో పొద్దు పెట్టుకున్నారు. ఈవేళ బీజేపీ కూడా కలిసింది. నించదండి రాబోయే రోజుల్లో ఈ దరిద్రుడు చేసిన దరిద్రాన్ని వదిలించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అవసరం. కాబట్టి తప్పకుండా ఈవేళ మన దగ్గర కూడా బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఈవేళ ఓటు వేయాలంటే ప్రతి ఒక్కరు కులం చూస్తున్నాడు. నాకు మాత్రం కులం చూడకుండానే వేశారు కదా. నేను కూడా కులం చూడకుండానే చేశాను కదా. చేయలేదని కదా ఉన్నా. ఈవేళ మనం ఇండిపెండెంట్ గా వెళ్ళినా కూడా గెలవగలిగే సత్తా ఉంది. అయినా నాకు ఒక కార్యక్రమం ఏంటంటే, నాకు మన వాడి చిన్నపిల్లాడు బాగా చెప్పాడు, 4 నియోజకవర్గాల నుంచి 4 రకాల పరిస్థితులు నుంచి వస్తే దాన్ని నాకు అప్పగించారు. నేను ఆ వేళ ఎమ్మెల్యే స్థాయి కాదురా, ఒక సర్పంచ్, నేను ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు, ప్రెసిడెంట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద పెట్టి నేను పనిచేస్తా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో ఈ నిడదవోలు నియోజకవర్గం ఫస్ట్ ఏర్పడుతున్నప్పుడు నిడదవోలు ఫంక్షన్కి వస్తే పెద్దలు కీర్తిశేషులు నారాయణ స్వామి గారు వచ్చారు. మన అభినందన లక్ష్మణరావు ఇంటికి ఫంక్షన్ వస్తారు. నేను పెద్దవాళ్ళు ఏర్పడితే ఆయన కాకి నమస్కారం చేస్తే ఇంచకు బాగా పెద్ద అయినా మేము పిల్లలం కాబట్టి నేను నమస్కారం చేస్తే, అరే నువ్వేమో కాబోయే నిడదవోలుకి ఎమ్మెల్యే అని ఆశీర్వదించారు ఆయన వాళ్ళు. అలా ఇక్కడ నాకు 2000 నుంచి బాగా అలవాటు ఇచ్చేదంటే తాడేపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినప్పుడు కొంచెం ఆయనతో విభేదం రావడం, అక్కడ అన్యాయానికి తెలియకుండా నేను కాలేజీకి పెట్టడం, ఆయన
వేరే వాళ్ళకి మాట్లాడడం, దానివల్ల కొన్నాళ్ళు తెలిస్తే నేను మాట్లాడి చేస్తే ఆయన నేను కలిసి దాన్ని ఎలా చేయాలో ఆయన ఇబ్బంది లేకుండా మేము మాకు ఇబ్బంది లేకుండా ఆయన చేసి పెట్టారు. ఆ తర్వాత 9లో ఆయన ఫంక్షన్కి వచ్చి నువ్వేరే నడవ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఏ కులం అండి? కాపురం. నేను మరి ఆయన కులం చూడలేదుగా. అలాగే తర్వాత పెడితే ప్రజారాజ్యం పోటీ, మనకి ప్రజారాజ్యం అవేళ కాంగ్రెస్ తెలుగుదేశం గెలిపించారు కదా. ఎస్సీలు బీసీల తర్వాత ఎక్కువ క్యాస్ట్ ఏదండి ఇక్కడ? కాపులు వస్తే ఏదన్నారు. మరి నేను ఎలా గెలిచాను? కాపులు ఆశీర్వదించారా లేదా? అది పరిస్థితి. ఇక్కడ కొన్ని గ్రామాలు ఎలా ఉంటుందంటే కమ్మవాళ్ళు కాపులు ఉన్నారు. అంటే వివరంగా మాట్లాడకపోతే మన మనసులు శుద్ధి కావు. కమ్మవాళ్ళు కాపులు ఉన్నారు. వీళ్ళ బాలకృష్ణ అంటే వీళ్ళ చిరంజీవి అంటారు, వీళ్ళ ఎన్టీఆర్ అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటారు. అంటారా? ఆ వైవిధ్యాలు ఉంటాయి. అలాగే బీసీలు కాపులు ఉన్న ఊళ్ళు ఉంటాయి. కానీ మన గ్రామాల్లో మనకి సరదాగా మనం అనుకునే ఈ సినిమా కథలో ఇంకోటి పెట్టుకుని రాజకీయాలు పాటు చేయకూడదు. నేను అందుకు చెప్తున్న పాయింట్, ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో మన గుర్తు ఇవాళ జనసేనకి ఇచ్చారు కాబట్టి రాజు గ్లాసు నేనైనా మీరైనా రాజు గ్లాసు వెయ్యటమే కాదు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ ముఖ్యులు, ఏం చిన్నపిల్లలు కాదు. 10 మందికి చెప్పడానికి వాళ్ళు, 10 కుటుంబాలు ఉన్నవాళ్ళు. మీరు 100 మందికి మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తూ ఉంది. జన సైనికులు 21 నియోజకవర్గాల్లో మనం జన సైనికులకి సపోర్ట్ చేస్తాం. ఇంకో 10 చోట్ల బీజేపీ పోటీ చేస్తూ ఉంది. 10 చోట్ల బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. జన సైనికులు మనం కలిపి మనకి సుమారుగా 144 నియోజకవర్గాల్లో జన సైనికులు అందరూ కూడా మనకి సపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎంత బాధ్యత మనకు ఉంది అన్నది మీరందరూ ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఒకటి, ఇలా చేయడానికి మీకుండే ఇబ్బంది ఏంటంటే రేపు పొద్దున మనకు అధికారం ఉన్నదేమో, మనకి పెద్దలు ఉన్నదేమో అనే కొంచెం లాజిక్ మిస్ అయ్యి మీరందరూ కూడా కొన్ని టెన్షన్లు ఉంది. దుర్గేష్ గారి గురించి నాతో చాలా మంది మాట్లాడారు, ఫోన్ చేసి. మాట్లాడడం కూడా దొంగలాలంటే డైరెక్ట్ గా మాట్లాడినట్టు కాదు. నాకు సీట్ రావడమో లేకపోతే నాకు ఇంటి వచ్చినట్టు ఫోన్లో మాట్లాడటం. ఎవరో కమ్మవాళ్ళే ఫోన్లో మాట్లాడడం ఏంటి, ఏంటి బ్రదర్ ఏం చేస్తావు, ఏంటి మంచి చెడ్డ మాట్లాడి ఏంటి సరే ఏమవుతుంది ఏంటి అని నా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వాళ్ళు. అంటే అక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ నన్ను మన కాపు సోదరులు కానీ, మన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిం మైనారిటీ కానీ, క్రిస్టియన్ మైనారిటీ కానీ నన్ను ఎలాగైతే అభిమానిస్తారో లేకపోతే ప్రేమిస్తారో అదే విధంగా దుర్గేష్ గారు కూడా అక్కడ బీసీలు కానీ వేరే కమ్మవాళ్ళు కానీ వేరే కులాలని అన్ని వ్యాపార వర్గాలు ఆయన సౌమ్యుడు, అలాగే కొంచెం విధానంగా విధేయంగా ఉండేటటువంటి వ్యక్తి, చేసిన దానికి కట్టుబడేటటువంటి వ్యక్తి అని ఆయన గురించి నేను చాలా ఎంక్వైరీ చేసుకున్నాను. వాళ్ళ ఫోన్లే కాకుండా వాళ్ళు కూడా ఒక మాట్లాడితే నిలబడతాడు ఆయన, చిల్లరగా మాట్లాడి వెళ్ళిపోరు, చాలా పెద్దగానే ఉంటారు, అనగానే ఉంటారు అనేది కూడా ఒక కాండక్ట్ ఆయన ముందే ఆయన నడిచిన విధానంలో పద్ధతిలో. అందుకని మనం పూర్తిగా 100% విశ్వసించవచ్చు. ఆయనకి అధికారం వచ్చినా మనకు అధికారం వచ్చినట్టే ఆయన భావించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలిస్తే తెలుగుదేశం ఓడిపోయినట్టే, శాసన ఓడిపోయినట్టే అనేది మీరందరూ కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఈవేళ మీరు ఎంత క్షోభపడి బాధపడుతూ ఉన్నారు.
ఇక్కడ ఎప్పుడు ఎడ్జిలో గెలిచే కాన్స్టిట్యూన్సీ 5700 మొట్టమొదటిసారి గెలిచాం, రెండోసారి 6300 గెలిచాం, 1900లో ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత అసలు శేషారావు ఏంటో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే కదా అర్థమైందో. ఓడిపోయిన తర్వాత ఈ శ్రీనివాస నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే అంటే ఆకాశంలో ఉంటాడా, మన మధ్యలో తిరగడా అని ఇప్పుడు అంతకుముందు నేను రోజు వెళ్తుంటే వీడికి ఏం పని పడలేదు కావాలి, రోజు వచ్చి సాపడుతున్నాడు అని నాయకులు అనుకునేవారు, కార్యకర్తలు అనుకునేవారు, ప్రజలు లోపుగా చూసుకునేవారు. కానీ ఆ లోపుతనం ఆ వాళ్ళు లోపుగా ఉంది. కానీ 1900లో ఓడిపోయిన తర్వాత ఈ 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్బా ఎమ్మెల్యే అంటే శేషారావు గారు ఎమ్మెల్యే మళ్ళీ వాడే కావాలరా పార్టీ మీద అనే పరిస్థితికి వచ్చారు. ఈవేళ మనకు సీట్ ఇచ్చుంటే 8,000 మెజార్టీ వద్దనుకున్నారు కాదు, మ్యాక్సిమం 20 నుంచి 25,000 వచ్చే అవకాశం ఉందని మన సర్వేలు కానీ ఇంకోటి కానీ చెప్తా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, దుర్గేష్ గారికి కూడా అంత మెజారిటీయే. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా చేయవలసింది శేషారావు ఎమ్మెల్యే అనుకుని మీరందరూ చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే కొంతమంది మనం అడుగుతారు, శేషారావు ఎమ్మెల్యే ఎలా ఉంటాడమ్మా, దుర్గేష్ గారు సహకరించకపోతే రేపు వద్దని అడుగుతారు. దుర్గేష్ గారు ఏ పార్టీ? జనసేన పార్టీ, మనం తెలుగుదేశం పార్టీ. రేపు ముఖ్యమంత్రి ఎవరవుతారన్న నిర్ణయం లేదు, కానీ మీకు అందరికీ తెలుసు. తెలుసా తెలీదా అంటే పొద్దుగా మాట్లాడకూడదు, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గతంలో 2009లో నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎమ్మెల్యేనా? నా పక్కన ఎవరు? ఓ పక్కన నమ్ము, ఓ పక్కన జబ్బు, అవునా కదా? జిఎస్ రావు గారు ఓ పక్కన, శ్రీనివాస నాయుడు గారు ఓ పక్కన, మధ్యలో నేను. మళ్ళీ పెద్ద ఎక్కడన్నా పడిపోతానేమో తండ్రి సమాలని మళ్ళీ చెయ్యించి తీసుకెళ్ళేవాడు. అర్థమైందా? అంటే అప్పుడు ఎత్తుకుంటున్నాం ఇద్దరు, మన అధికారం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడ అధికారం చాలా ఇచ్చారు నా మీద, అవును కదా? నియోజకవర్గంగా 5 ఏళ్ళు సంక్రాంతించారు, అది జరిగింది. మరి ఇప్పుడు రేపు పొద్దున్న అధికారం వస్తే నేను అధికార పార్టీ ప్రతినిధినేనా కదా? మరి మన కథ నడుస్తుందా? మీకేమన్నా సందేహం ఉందా? అంటే ఇక్కడ దుర్గేష్ గారు వైలేట్ చేస్తారని కాదు, వైలేట్ చేసినా కూడా మీకు మాటలు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తా ఉన్నాను, ఈవేళ ఒక తెలుగుదేశం వాళ్ళకే కాదు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను. నేను ఈవేళ ఎన్నో గ్రామాల నుంచి మహిళలు ఫోన్ చేశారు. మొన్న ఎక్కడో చివరి నుంచి వార్డు మెంబర్ మాట్లాడితే ఆయన భార్య తీసుకుని మాట్లాడారు. ఎవరు మాట్లాడిన వెనక ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకు ఒక ఆవేదన కలిగింది. అంటే మన మీద ఒక ప్రేమ పెంచుకున్నారు. ఈ అన్నింటికి నేను రేపొద్దున ఈ ప్రేమను శాశ్వతంగా ఉంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 5 ఏళ్ళు దుర్గేష్ గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నాకు ఏ పదవి ఉన్నా లేకపోయినా ఈవేళ మీకు సేవ చేయడానికి నాకు పదవి కావాలా? 5 ఏళ్లలో మనం కాపాడుకోలేకపోయామో మన నాయకుల్ని కార్యకర్తల్ని పెంచుకున్నావా లేదా? అది పరిస్థితి. అందుకని ప్రతి చిన్న కుటుంబాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను, ఈవేళ ఇప్పుడు దాకా నేను ఒక్కనే బాధ్యత వహించాను, రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా బాధ్యత వహించరు. ఎక్కడైనా గ్రామంలో ఒక ఇల్లు కాలిపోయింది, ఒక కార్యకర్తకే ప్రమాదం వచ్చింది, కొన్ని గ్రామాల్లో మనం చేస్తున్నాం, వాళ్ళు కొంత తీసుకుంటున్నారు, నేను కొంత ఇస్తున్నాను, మన కార్యకర్తని నాయకుడిని మనం ఆదుకుంటున్నాం. నిజంగా ప్రజల్లో కూడా ఇబ్బంది వస్తే వాళ్ళు కూడా ఆదుకుంటున్నాం. అలాగే మనం ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో మనం పనిచేద్దాం. అది మనం కాపాడుతుంది, మన పార్టీని కాపాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఒకటే, నాకు ఏమి
నీకు నమస్కారం, నీకు ఏమీ వద్దు, కానీ నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు కావాలి కాబట్టి కాన్స్టిట్యూన్సీని జాగ్రత్తగా చాలా ఆయన మాట్లాడితే బాగా నచ్చని చేస్తున్నావు అంటాడు. మళ్ళీ ఈ మధ్యన మొన్న మాట చెప్పారు, నువ్వు చాలా బాగా నచ్చని చేసావు. కొన్ని మాటలు మన వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీని హత్య చేసేస్తారు, లేకపోతే మన నాయకుడిని హత్య చేస్తారని మాట్లాడారు కదా మీరు. మీరు ఏమైతే మాట్లాడారో ఆయన అదే మాట్లాడారు. నన్న పార్టీ ఏమైపోతారో ఇలా ఉంటే పార్టీని హత్య చేసేస్తున్నాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నాయకుడిని చంపేసినట్టు అవుతుంది నేను అని ఆయన మాట్లాడాడు. మీరు అన్న మాట సేమ్ వాళ్ళు ఆయన మాట్లాడి నువ్వు పంచుడు, నువ్వేం మాట్లాడుతూ నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు వెళ్ళి పంచుడు అన్నాను. కాబట్టి ఇక్కడ చిల్లర మ్యాచ్ ఉంది కదా, ముఖ్యమైన మాట్లాడుతున్నాడు, ఇవ్వలేదు కదా మైకు. ఒక ఆయన చిల్లర మ్యాచ్ ముక్క వల్ల చెప్తుందంట, నాకు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చి పంపారట. ఎప్పుడైనా శేషారావు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి తప్ప శేషారావు లేదు. ఎందుకంటే నేనేం ఆశించను, నేను దేనికోసం తాపత్రయపడను, దేనికోసం కప్పుట్టుపడ్డా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు, ఉన్నవాడు ఎవరైనా ఈవేళ మాట చెప్తాడు, ఈ మాట రేపైపోతుంది, రేపు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు, ఆ మాట కూడా చేస్తలేదు. ఏంటి ఇలా చెప్తున్నాం, ఈ మాట మాట్లాడుతున్నాం, మనకి ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ పోతుందని అనుకుంటాడా లేదా? ఈ పెద్ద మనిషి డిసెంబర్ 2వ తారీఖు మనం ఇదే కర్మ, రాష్ట్రానికి ఇదే కర్మ ఉందని చెప్పి మన ప్రోగ్రాం మొదలు పెడితే ఇక్కడ ఈ ప్రోగ్రాం మొదలెట్టాడు కదా, మనకి ఇదే కర్మ. ఆ వేళ నుంచి 15 నెలల్లో ఎన్ని మాటలు మాట్లాడాడు చెప్పండి మీరు, ఎన్ని మాటలు మాట్లాడాడు? రోజు రేపు వచ్చేది ఎల్లుండి వచ్చేది, రేపు వచ్చేది ఎల్లుండి అయిపోయింది. అన్నీ అయిపోయాక ఎప్పటికైనా ఒక రోజు వాళ్ళ ఆవేదన ఏంటంటే ఆయన హైదరాబాద్ ముందు వచ్చారు, ఏదో అక్కడ పిల్లలకి ఏదో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కోసం ఏదో ప్లాన్ చేసుకుంటాను వెళ్ళండి. 4 రోజులు వెళ్ళి వచ్చి ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్ళారు. పోతుంది అక్కడ 2-3 త్రాస్తులు ఉన్నారు, ఆ త్రాస్తులతో కలిపి ఒక ఆలోచన చేసి ఇప్పుడు మనం వెళ్ళిపోయి స్నానం చేసి చేయండి అని చెప్పి ఊళ్ళో 1 గంటకి మధ్యాహ్నం వాళ్ళ కుటుంబం 4 కార్లు వేసుకుని మొత్తం ఊళ్ళన్నీ మాకు సీట్ ఇచ్చేసేదని తిరిగారు. తిరిగి నెడదోలు గణేష్ కూడా వచ్చారు, మా బాబు ప్రతాప్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఏం చేశానంటే వెళ్ళి అడగమంటే ఇక్కడ చెప్పడంలో ప్రశ్నే అక్కడ ఊళ్ళో జనానికి అందరికి పాప వాళ్ళ మధ్యాహ్నం ఒక్కడ నిద్రపోకుండా మాకు ఏంటంటే కారణం. అయితే వీళ్ళ ప్రశ్నలు వెళ్ళి అడగమన్నాం. అడిగితే అదే చంద్రబాబు నాయుడు గెలవాలని సంకల్పం ఉన్నప్పుడు మెట్ట మధ్యాహ్నం 1 గంటకి గుళ్ళన్నీ కొట్టి కొబ్బరికాయ కొట్టి మరణాలు ప్రజలు ఏమనుకుంటారు? రాత్రి తాగినోడు కూడా అయ్యో పొద్దుడు తప్పు మాట్లాడమే, రాత్రి పలానా ఆయన ఎలాగన్నామే, లేకపోతే ఇలా తప్పు మాట్లాడమని పొద్దుడు స్పృహలోకి వచ్చాకైనా ఆయనకి స్పర్శ ఉంటుంది. ఇలాంటి స్పర్శ లేని మనుషులు, వాళ్ళ గురించి మనం ఆలోచించడమే బాధ. మీ ఆవేదన గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ నాకు వాడైతే ఆడికి 100 ఉంటాయి. ఇప్పుడు కొన్ని బలహీనతలో ఉన్నవాళ్ళు ఎవరో తిరుగుతారు, ఆ బలహీనతలు ఇది అవుతారు. అవన్నీ మనం నేను వద్దట్లేదు, వాళ్ళ అవసరాలు ఆడాలి. ఆ అవసరం కోసం నోరు జారిపోయి నన్నేదో మాట్లాడి వేరే పార్టీలు మాట్లాడితే అదంతా రికార్డ్ అయి ఉంటుంది. నేనేం చెయ్యి కానీ పైనుంచి భగవంతుడు నాకు తెలిసి నాకు కష్టపెట్టు
పెట్టేయండి. ఎవరో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎవరో కూడా ఇది చేస్తూ ఉంటారు. మనం ఇది కాదు. అలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. మనకి సేవ చేసేటటువంటి ఇది కావాలి, మనసు ఉండాలి. టైమ్స్ ఉంటాయి. ఇక రమణ మీ నాయకుడిగా మీకు నమ్మకం లేదా? ఏదైనా చేశారా? మీకు అర్థమైంది కదా? ఇక్కడ విషయాలన్నీ అయిపోయింది కదా? అక్కడికి ఆయన కూడా సహకరిస్తారు. నేను మిమ్మల్ని చూసుకునేటటువంటి బాధ్యత మిమ్మల్ని ఓన్లీ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే కాదు, తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు ఎక్కడైనా స్వచ్ఛందంగా ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలకు ఇవ్వనున్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నేను కుటుంబంగానే భావించి వాళ్ళందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకోగలను. కానీ ఎవరిని చూసుకోలేనంటే జనసేన అడ్డం పెట్టుకుని, వైసీపీని అడ్డం పెట్టుకుని, లేదా తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుని, తెలుగుదేశంలో వైసీపీ తెలుగుదేశం ఉన్నది, జనసేనలో తెలుగుదేశం జనసేన ఉంటుంది, వైసీపీ జనసేన ఉంటుంది, కుందులో జనసేన ఉంటుంది, శాఖలో జనసేన ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటాయి. అలాగంటం పెట్టుకుని నాటకాలు ఆడినోడికి మాత్రం నేను సేవ చేయలేను. వాడిని త్యజించడం తప్ప నేను అంతకు మించి చేయగలిగిన ఖచ్చితంగా చెప్తున్నాను. అట్లాగే కొంతమంది ఎవరైతే కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ తెలుగుదేశం బలంగా ఉంది, కొన్ని గ్రామాలు ఉన్నాయి జనసేన బలంగా ఉంది. ఇక్కడ మనం అందరం కాపురం చేస్తున్నాం. ఏ కాపురం చేస్తున్నాం? ఉమ్మడి కాపురం చేస్తున్నాం. ఉమ్మడి కాపురం కుటుంబం అంతా ఉండి ఒక పెద్ద కింద మనం అందరం ఒక పంచాయతీ కింద లేదా ఒక ఎన్నిపట్టి కింద ఉండి కాపురాలు చేసుకుంటూ ఈ కాపురంలో ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి, ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలోకి, లేకపోతే మూడో పార్టీలో ఉండి ఈ రెండు పార్టీలోకి లాగితే దాన్ని ఏమనాలి మనం? సంసారం అనాలా, వ్యభిచారం అనాలా? అందుకని దయచేసి అంటే ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే వాళ్ళు కూడా ఉన్నారు, మనం ఉన్నాం. మన నాయకులు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇది ఒక అండర్స్టాండింగ్, ఒక ఎంఓయూ. తెలుగుదేశం వాడు తెలుగుదేశంలో ఉంటాడు, జనసేన వాడు జనసేనలో ఉంటాడు, బీజేపీ వాడు బీజేపీలో ఉంటాడు. అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. కష్ట సుఖాలు నష్టాలు ఉంటే అందరం కలిసి ఎదుర్కొంటాం తప్ప ఈవేళ ఎమ్మెల్యేగా దుర్గేశ్వర అయిపోయారని మన వాళ్ళు అందులో పిల్లలంటే నిన్న మొన్న పల్లపల్లి గ్రామంలో ఒకడు జనసేనలో జాయిన్ అయ్యాడు. పెద్ద జాయిన్ అయ్యి వద్దు నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయో సార్ అర్థం కోసం చెప్తాను. ఒక నిమిషం ప్లీజ్. తెలుగుదేశం వాళ్ళ చౌదరి మీరు వచ్చేయండి, మీ పని అయిపోయిందని చెప్తున్నాయంట. మన వాళ్ళు వచ్చారు బాధపడి పాపం. వాళ్ళు ఏంటంటే కులానికి కాపు కానీ వాళ్ళు దగ్గరికి ఈ వారంలో నుంచి నేను ఉన్నా లేకపోతే కూడా ప్రొద్దుటో సాయంకాలం మధ్యాహ్నం రోజు కనీసం 3 పూటలు కాకపోతే 2 పూటలు వచ్చి ఒక గంట ఇంటికి కూర్చొని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు అలాగే బాధ కలిగి నిన్న ఇప్పుడు వచ్చారు. నేను మాట్లాడతాను, మీరు ఏం కంగారు పడండి, నేను ఉన్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితి అంటే నేను చచ్చిపోయిన తర్వాత చూద్దాం, కానీ నేను బతికుండగా నా కార్యకర్త మీకు అర్థమైందా? అది పరిస్థితి. అట్లాంటివి ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ మన సూరాపురం రామకృష్ణ ఉన్నాడు, మా పార్టీ ప్రెసిడెంట్, మా పిల్లాడు. చాలా ప్రేమగా చూశాను. వాడు అమరావతిని ఉత్తర అమరావతిని బీసీ, ఒక కాపు సామాన్యానికి సంబంధించిన రామకృష్ణ పార్టీ ప్రెసిడెంట్.